అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు మీరు మెన్షన్ చేస్తారో బీట్ ఎనీ కేటగిరీ, గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ 10th ఇంటర్మీడియట్ లెవెల్లో రాసే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కోచింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? అండ్ కోచింగ్ తీసుకోవడం అనేది ఈజ్ ఇట్ లైక్ పర్సనల్ చాయిస్ ఎలాగనా, ఎబిలిటీ బట్టి చూస్ చేసుకోవచ్చా, ఆర్ ఈజ్ ఇట్ ఆల్సో పాసిబుల్ మీ ఎక్స్పీరియన్స్ నుంచి, బికాస్ యూ హ్యావ్ అటెంప్టెడ్ మల్టిపుల్ ఎగ్జామ్స్ కాబట్టి తీసుకోవడం అనేది బెటర్? నాకు ఈ క్వశ్చన్కి ఎస్ ఉంది, నో ఉంది. 2 యాంగిల్స్లో నేను ఆన్సర్ చెప్తాను. నాకు 2 రకాల స్టూడెంట్స్ ఉన్నారు. కొన్ని విత్తనాలు మనము వాటర్ వేయకున్నా, ప్లాంటేషన్ చేయకున్నా, ఫాలో అప్ చేయకున్నా కొన్ని విత్తనాలు చెట్టుగా మారుతాయి. కానీ కొన్ని విత్తనాలకు ఎవ్రీడే మనము వాటరింగ్, ప్లాంటింగ్ ఇదంతా కూడా చేస్తుండాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్కి డినామినేటర్ ఏంటంటే స్టూడెంట్ ఏ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్లో ఉన్నాడు. స్టూడెంట్ గనక ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అటెంప్ట్ చేసి సపోజ్గా 100 మార్కులలో ఆల్మోస్ట్ లెస్ దాన్ 20 మార్క్స్ కనుక వస్తే గనక అతను సెల్ఫ్గా ప్రిపేర్ అవుతే దాన్ని 40-50లో గుంజొచ్చు. అదే కనుక అతనికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, ఒక టైం టేబుల్ క్రియేట్ చేసి, ఒక డిసిప్లైన్డ్ ఎగ్జిక్యూషన్ కనుక క్రియేట్ చేసి 10 మంది ఒకే దగ్గర చదువుకునేటప్పుడు ఇతను కూర్చుంటే ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల కూడా కొంతమంది ఎక్సెల్ అయ్యే అవకాశం ఉంది. నేను ప్రస్తుతం ఇప్పుడు నేను ఎస్ఆర్ నో ఎందుకన్నానంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నా దగ్గర క్యాట్ కోచింగ్ తీసుకున్న కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. 95-96% తీసుకున్నారు. మళ్ళీ లాంగ్ టర్మ్ చేద్దామంటే నేను అడ్వైస్ చేయను. మీకు ఆల్మోస్ట్ 3-4 క్వశ్చన్లు రాంగ్ అయిపోయాయి కాబట్టి మీకు 95% వచ్చింది. మీరు టెస్ట్ సిరీస్ తీసుకోండి, 1:1 మెంటరింగ్ సెషన్ తీసుకోండి అనేది నేను అన్బయాస్డ్గా నేను వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటా. కోచింగ్ అవసరమా అవసరం లేదా అనేది మన యొక్క స్టూడెంట్ యొక్క ఎబిలిటీని బట్టి, తన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి కొంతమంది కోచింగ్కి వస్తారు. అపూర్వ అంటే నేను చెప్పేది చాలా మందికి నచ్చకపోవచ్చు. కోచింగ్కి ఎందుకు వచ్చాము అనేది మర్చిపోయి దే యాక్చువల్లీ వేస్ట్ లాట్ ఆఫ్ టైం. ఈరోజు పొద్దున నేను ఒక స్టూడెంట్కి అంటున్నాను, ఐఎమ్ కిల్లింగ్ మై టైం అన్నాడు. నేను అన్నాను, యూ కెనాట్ కిల్ టైం, టైం విల్ కిల్ యూ. నువ్వు చంపలేవు, టైం నిన్ను చంపుతుంది అని చెప్పి మనం కోచింగ్ అని డిసైడ్ అయ్యి అమ్మా నాన్నల కష్టంతో మనం వచ్చిన తర్వాత దాని మీద మనకు సిన్సియర్ ఎఫర్ట్ అనేది మనకు ఉండాలి.